నందమూరి బాలకృష్ణ ఇటీవల మంచి జోరు మీదున్నారు. గతంలో వరుస పరాజయాలతో డీలా పడిన ఆయనకు అఖండ మూవీ మంచి జోష్నిచ్చింది. అక్కడి నుంచి ఇక వెనుతిరిగి చూడాల్సిన అవసరం బాలయ్యకు రాలేదనే చెప్పొచ్చు. ఇక వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ చిత్రాలతో ఒకదానికి మించి మరొకటి హిట్లు కొడుతూ దూసుకుపోతున్నారు బాలయ్య బాబు. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండ 2లో నటిస్తున్నారు. ఇది దసరా కానుకగా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. ఇక దీని తర్వాత తనకు వీరసింహారెడ్డి లాంటి మాస్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేసేందుకు కమిట్ అయ్యారు బాలయ్య. దాంతో పాటు క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో స్వీయ నిర్మాణంలో ఆదిత్య 999 మూవీని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుత జనరేషన్ సినిమాల్లో ద్విపాత్రాభినయం చేయడంలో బాలయ్యదే ఓ రికార్డు. సింహ, లెజెండ్, అఖండ, వీరసింహారెడ్డి చిత్రాల్లో ఆయన 2 పాత్రల్లో కనిపిస్తారు. ఇక అంతకు ముందు వచ్చిన అధినాయకుడిలో అయితే ఏకంగా 3 పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్న హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి 3 మొనగాళ్లతో, జూనియర్ ఎన్టీఆర్, జై లవకుశతో పాటు బాలయ్యకు మాత్రమే త్రిపాత్రాభినయం చేసిన రికార్డు ఉంది. మరి తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ మరోసారి త్రిపాత్రాభినయం చేసేందుకు సిద్ధమవుతున్నారట. క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించే ఆదిత్య 999 మూవీలో నందమూరి బాలకృష్ణ 3 పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమాకు ప్రీక్వెల్ అయిన ఆదిత్య 369 చిత్రంలో కృష్ణకుమార్, శ్రీకృష్ణదేవరాయలుగా బాలయ్య మెప్పించిన సంగతి మనకి తెలుసు. అయితే ఇప్పుడు పట్టాలెక్కనున్న ఆదిత్య 999లో కథానుగుణంగా 3 పాత్రలకు అవకాశం ఉందట. అయితే డైరెక్టర్ క్రిష్ మాత్రం వీటిని కుదించి 2 పాత్రలకే పరిమితం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. అయితే దీనిపై తుది నిర్ణయం మాత్రం బాలయ్యదేనని అంటున్నారు. 3 పాత్రలా లేక 2 పాత్రలా అన్నది బాలకృష్ణ నిర్ణయిస్తే దాని ప్రకారం కథని ఓకే చేసి చిత్రాన్ని సెట్స్ మీదకి తీసుకువెళ్లాలని క్రిష్ యోచిస్తున్నారట. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే నందమూరి బాలకృష్ణను మరోసారి త్రిపాత్రాభినయంలో చూడవచ్చని ఆయన అభిమానులు ఆశపడుతున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న అఖండ 2 చిత్రం సెప్టెంబర్ 25కి రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించారు. అయితే ఆ డేట్కి ఇంకా 55 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో రిలీజ్ కష్టమేమో అన్న వ్యాఖ్యలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో ఈ గ్యాప్లో ప్రొడక్షన్ పనులు పూర్తి చేయడం కష్టమని యూనిట్ భావిస్తోంది. దీంతో పాటు అదే డేట్కి పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ కూడా విడుదల కానుండటంతో అఖండ 2 వెనక్కి తగ్గే సూచనలు కనిపిస్తున్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరి ఓజీతో అఖండ 2 రాకపోతే మాత్రం పవన్ కి భయపడే బాలయ్య వెనక్కి తగ్గినట్టు వెంటనే సోషల్ మీడియా హోరెత్తిపోవడం ఖాయం. మరి బాలయ్య నెటిజన్స్ కి ఆ ఛాన్స్ ఇస్తారో లేదో చూద్దాం.